జిల్లా పార్లమెంట్ నుంచి ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఈ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా ప్రత్యేక ఐక్య కార్యాచరణ సమితి అనే ఒక గొప్ప బాధ్యతను ఇంత ఆనందోత్సవాల మధ్య మరియు ఇటువంటి కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసిన సోదరుడు ఉమర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవానికి నేను 3 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాను. ఈ కార్యక్రమానికి రాలేనేమో అనుకుంటూ కూడా చివరి నిమిషం ఇంతటి ప్రమాణమైన కార్యక్రమానికి మిస్ అవ్వకూడదనే ఒక ఉద్దేశంతో ట్యాబ్లెట్ వేసుకుంటూ మరి రావడం జరిగింది. అయితే నాదొక 4 చిన్న సలహాలతో ఎక్కువ స్పీచ్ ఇవ్వలేను, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ నా యొక్క ఇది నేను ముగిస్తాను. వాస్తవానికి నేను కుల సంఘాలకు సంబంధించిన స్పీచ్ ఇవ్వకూడదు. మీరేదైతే ఇస్తారో దాన్ని విని ప్రభుత్వానికి మరియు కుల సంఘాలకు మధ్యలో వారధిగా పనిచేయాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి మేము ఆ విధమైన ద్వారాలో నడవాలనే ఉద్దేశంతో కేవలం మీరు ఏదైతే ప్రకటిస్తారో దాన్ని మేము ఆచరించాలి, ఆ విధమైనటువంటి విధానాన్ని మేము ప్రభుత్వానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నాం. అయితే నేను 20 సంవత్సరాలుగా కుల సంఘాల్లో పనిచేసిన అనుభవం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పలు సంఘాల నాయకులకు నాదొక చిన్న సలహా ఇవ్వదలిచాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వారికి ముందు పెద్దలు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అయితే ఈ సంఘాల పెద్దలందరూ కానీ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడున్నటువంటి పెద్దలు, ముందున్నటువంటి పెద్దలు యువతరాన్ని ప్రోత్సహించినప్పుడు వీళ్ళు వచ్చారు. రేపు రాబోయే తరాలకు యువతను అందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. యువతని ప్రోత్సహించాలి. ఈరోజు చూడండి, మనతో భిన్న స్వరాలు ఏర్పడుతున్నాయి. యువతని వాళ్ళు సంఘాలు దూరమైపోతున్నారు, వచ్చిన ప్రోత్సాహం లేదు అనే భావన బలంగా నాటుకుపోయింది. ఏ సంఘాలు నిలబడాలన్నా కానీ, ఏ కుల సంఘాలు బలపడాలన్నా కానీ యువత కీలక పాత్ర వహించినప్పుడే ఆ సంఘాల మనుగడ అనేది ఉంటుంది తప్ప మనమేదో ఊగత విషయాలు పదే చెప్పుకొని సంవత్సరాలు జరిగిన తర్వాత కానీ నేను బాగా చెప్తున్నాను. 20 సంవత్సరాల కింద నేను ఏదైతే వింటున్నాను ఈ రోజు కూడా అదే వింటున్నానంటే మనం ఎంత వెనుకబడిపోయి ఉన్నాం. ఈ విధానంలో మార్పు రావాలి, ఖచ్చితంగా మార్పు రావాలి. యువత ప్రయత్నించాలి, యువతను ప్రోత్సహించే విధంగా ఈరోజు కుల సంఘాలు నాయకులు ముందుకు రావాలని నా యొక్క విన్నపం. సెలవు.